ఐబిఎం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ముందుగా ఐబిఎం ఛానల్ ప్రేక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈ యొక్క మహాశివరాత్రి సందర్భంగా పరమేశ్వరుణ్ణి ఎలా ఆరాధన చేయాలి, శివరాత్రి ఉపవాసం ఎందుకు, శివరాత్రి రోజు చేసేటటువంటి శివారాధన ఎటువంటి ఫలితాలను కలిగిస్తుంది అనే అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శివరాత్రి అంటే ఏమిటి? ఎప్పుడూ కూడా రాత్రి అనేటటువంటిది శివతత్వాన్ని ప్రజ్వలింపజేయుచున్నది. నిశి సంబంధమైనటువంటి కాలంలో ఆ పరమేశ్వరుణ్ణి పూజించడం అనేటటువంటిది ప్రధానంగా మనకి శివరాత్రి రోజు కనిపిస్తూ ఉంటుంది. ప్రతి మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి ముందు రోజు అయినటువంటి చతుర్దశి రోజు మాస శివరాత్రిగా మనం చెప్తూ ఉన్నాం. ప్రతి సంవత్సరము కూడా 12 మాసాలలో 12 శివరాత్రులు రావడం జరుగుతుంటుంది. అయినప్పటికీ కూడా ఈ యొక్క మాఘమాసంలో వచ్చేటటువంటి శివరాత్రిని మహాశివరాత్రిగా జరుపుకోవడం ఎందుకు అని ఆలోచన చేసినట్లయితే, పరమేశ్వరుడు ఈ యొక్క నిశి ఈ రాత్రి సమయంలో లింగోద్భవమూర్తిగా అవతరించడం అనేటటువంటిది జరిగిన పవిత్రమైనటువంటి పుణ్యకాలంగా మాఘ కృష్ణ చతుర్దశిని మనం చెప్పవచ్చు. ఈ కాలంలో ఆ పరమేశ్వరుడు బ్రహ్మ విష్ణువుకు సాక్షాత్కారం లింగ రూపంలో ఏర్పడడం అనేటటువంటిది జరుగుతూ ఉన్నది. అందువలన మనకు ఆ పరమేశ్వరుని యొక్క మిగతా శివరాత్రుల్లో కన్నా మాఘ శివరాత్రి అత్యంత విశేషమైనదిగా చెప్పబడింది. అందుకే మనకి పవిత్రమైనటువంటి శివక్షేత్రాలలో గమనించినట్లయితే మాఘ శుద్ధ చతుర్దశి రాత్రి పరమేశ్వరుని లింగోద్భవ సమయమున అభిషేకాదులు రుద్రముతో చేయడం అనేటటువంటిది జరుగుతూ ఉన్నది. శివుడు స్తోత్ర ప్రియుడు మరియు అభిషేక ప్రియుడు కావున శివునికి అభిషేకాదులు రుద్ర నమక చమక మంత్రాలతో చేయడం అనేటటువంటిది ఎంతో ప్రాశస్త్యంగా చెప్పవచ్చు. అందువలన ఈ రాత్రి కాలంలో చేసేటటువంటి శివ ఆరాధన ఏదైతే ఉన్నదో, ఈ శివ ఆరాధన విశేషమైనటువంటి ఫలితాలను అందిస్తూ ఉంటుంది. ప్రధానంగా వ్యక్తులలో జ్ఞానానికి సంబంధించినటువంటి దోషాలను తొలగించి దక్షిణామూర్తి స్వరూపుడైనటువంటి ఆ పరమేశ్వరుడు శివ శక్తితో కలిసి జ్ఞానాన్ని ప్రసాదిస్తూ ఉంటాడు అని చెప్పుటకు ఈ శివరాత్రి రోజు చేసేటటువంటి అభిషేకము అంత ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే శివుడిని ఏ పుష్పములతో పూజను చేయాలి? ప్రధానంగా శివునికి పుష్పము కన్నా పత్రము ప్రీతికరమైనది అని మనకు అందరికీ తెలుసు. అదే బిల్వదళంగా చెప్పవచ్చు. ఈ యొక్క బిల్వదళము 3 ఆకులతో కలిపి సత్త రజో తమో గుణాలకు ప్రతీకగా చెప్పవచ్చు. ఎవరికైతే సాత్వికమైనటువంటి, తామసికమైనటువంటి, రాజసికమైనటువంటి అహంకారములను, అలాగే వాటికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని కూడా ఈ 3 ఆకుల రూపంలో బిల్వదళంగా మనకి చెప్పవచ్చు. త్రిశక్తి మంత్ర యంత్ర తంత్ర శక్తి ఎప్పుడూ కూడా 3 రూపాలలో ప్రయాణం చేయడం అనేటటువంటిది జరుగుతూ ఉన్నది. అక్కడే మనకు సాత్వికము, తామసికము, రాజసికము కనిపిస్తూ ఉంటాయి. అలాగే మంత్ర, తంత్ర, యంత్ర అనేవి కూడా కనిపిస్తూ ఉంటాయి. అందుకు ఈ శక్తిని పరమేశ్వరుని ద్వారా తిరిగి మనము పొందడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ బిల్వదళాలను పరమేశ్వరునికి అభిషేకించిన పిదప పరమేశ్వరుడికి సమర్పించడము ఎంతో ఉపయుక్తంగా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఈ ప్రకృతిలో ఉండేటటువంటి శక్తిని ఆ యొక్క అభిషేక ప్రియుడైనటువంటి పరమేశ్వరుణ్ణి ఆరాధన చేయడం ద్వారా ప్రకృతి శక్తి మనము తిరిగి పొందుతూ ఉంటాము. కాబట్టి ఈ శివరాత్రి రోజు ప్రత్యేకించి బిల్వదళాలతో శివునికి ఆరాధన చేయడము, అలాగే సాధారణ దినాలలో అయినప్పటికీ కూడా పరమేశ్వరుణ్ణి మల్లెలతోనూ జాజులతోనూ పూజించడం అనేటటువంటిది మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నది. అయినప్పటికీ ఎన్ని పుష్పమాలికలు ఉన్నప్పటికీ కూడా ప్రధానంగా పరమేశ్వరుడు అనగా గుర్తొచ్చేది బిల్వదళము.
అందుకే ఈ బిల్వ వృక్షానికి పూజించడము, ఈ బిల్వ వృక్షము చుట్టూ ప్రదక్షిణలు చేయడము అనే అంశం కూడా మనం గమనిస్తూ ఉంటాం. అందువల్ల శివరాత్రి రోజు పరమేశ్వరునికి ప్రధానంగా పుష్పములు కన్నా బిల్వదళాలతో పూజ చేసినట్లయితే మానసిక ఆనందము, జ్ఞానము, అలాగే ఆయుర్వృద్ధి కలగడానికి అవకాశం అనేటటువంటిది ఉంటూ ఉన్నది. ఈ శివరాత్రికి పరమేశ్వరుణ్ణి ఎలా పూజించాలి? సాధారణంగా పరమేశ్వరుణ్ణి వివిధ లోహమూర్తులుగా చెప్తూ ఉంటారు మనకి. వివిధ లోహాలతో తయారు చేసినటువంటి లింగస్వరూపాన్ని పరమేశ్వరునిగా భావించి పూజ చేయడం అనేటటువంటిది ఒక్కొక్క లోహానికి ఒక్కొక్క ఫలితాన్ని చెప్పడం అనేటటువంటిది శాస్త్రంలో జరిగినది. అయినప్పటికీ కూడా ప్రధానంగా బంగారము, వెండి, ఇత్తడి, స్ఫటికము, సీసము వంటి అనేక లోహములు చెప్పినప్పటికీ కూడా కాలానుగుణంగా కాలక్రమంలో కొన్ని లోహములు మనకి అంత అందుబాటులో ఉండవు. అందువలన ఏమి చేశారండి మన మహర్షులు అంటే, ఖచ్చితముగా ఫలితాన్ని పొందాలి అంటే పరమేశ్వరుణ్ణి మృత్తిక రూపంలో పూజించాలి. అంటే ఒక మట్టిని తీసుకొచ్చి మట్టిని లింగ రూపంలో చేసి దానికి పంచామృతాభిషేకము అలాగే బిల్వదళ అర్చన చేయడం అనేటటువంటిది ఉపయుక్తంగా చెప్పబడింది. అలాగే మనకు చెప్తూ ఉంటారు శాస్త్రంలో, ఈ యొక్క లింగాన్ని 5 మూర్తులుగా తయారు చేసి, మట్టితో 5 లింగమూర్తులను తయారు చేసి, ఈ 5 మూర్తులను కూడా షోడశోపచార పూజలను చేసి తరువాత అభిషేకాదులు నిర్వర్తించి బిల్వదళ అర్చన చేయడము చాలా ఉపయుక్తమైనటువంటి ఫలితాలను అందిస్తూ ఉన్నది, జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ఎప్పుడైతే జ్ఞాన సంబంధమైనటువంటి విషయాలలో వ్యక్తులు అభివృద్ధిని పొందుతూ ఉంటారో వారికి వచ్చేటటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోయి కైవల్య ప్రాప్తి కలుగుతుందని చెప్పబడుతూ ఉన్నది. కాబట్టి పరమేశ్వరుణ్ణి లింగ రూపంలో పూజించడం అనేటటువంటిది చాలా అవసరమైనటువంటి అంశము. అసలు ఎందుకు లింగ రూపంలోనే పూజించాలి అనే ఆలోచన చేస్తే, మిగతా మూర్తి స్వరూపములు అన్నిటికన్నా చాలా తేలిక అయినటువంటి రూపము లింగస్వరూపము. ఈ యొక్క లింగమును అర్థము చేసుకోవడం ఎంత క్లిష్టతరమో అంతే సులువు. అందువలన పరమేశ్వరుణ్ణి ఆరాధన చేయడానికి మూర్తి స్వరూపము కన్నా లింగ స్వరూపము ఉత్తమమైనదిగా చెప్పవచ్చు. అలాగే లింగ రూపంలోనే పరమేశ్వరుణ్ణి పూజించినట్లయితే త్రిమూర్తి స్వరూపముగాను, అలాగే శివశక్తి సంబంధంగా రెండిటిని కలిపి పూజించిన వారం అవుతాము. కాబట్టి మూర్తి స్వరూపంతో పోల్చినప్పుడు లింగ స్వరూపాన్ని పూజించడము, అభిషేకించడం అనేటటువంటిది ఉత్తమమైనటువంటి ఉన్నతమైనటువంటి ఫలితాలను అందిస్తుంది. కాబట్టి ఈ మహాశివరాత్రి రాత్రి సమయంలో రాగి చెంబుతో మీకు ఎటువంటి లింగ రూపం దొరికినప్పటికీ ఆ యొక్క రాగి చెంబులో ఉన్నటువంటి నీళ్లు పరమేశ్వరునిపై అభిషేకించి ఒక మారేడు దళాన్ని సమర్పించడం వలన అత్యంత శుభకరమైనటువంటి ఫలితాలను పొందడమే కాకుండా ఆర్థిక సంబంధమైనటువంటి, ఆరోగ్య సంబంధమైనటువంటి, ఆయుష్కు సంబంధించినటువంటి దోషాలన్నీ కూడా పటాపంచలై శివ అనుగ్రహము కలిగి శివ సాయుధ్యం పొందడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. అలాగే శివుడికి ప్రధానంగా మనం ఉపవాసం చేస్తూ ఉంటాము. అసలు శివరాత్రికే ఉపవాసం ఎందుకు? ఉపవాసము అనేటటువంటి పదము ఉపవాసము చాలా మంది చెప్పి ఉన్నారు. అయినప్పటికీ కూడా ఉపవాసము అంటే ఏమిటయ్యా అంటే దగ్గరగా ఉండుట, సమీపమున ఉండుట. ఏమిటి సమీపమున ఉండుట అంటే మనస్సు అనేటటువంటిది భగవంతుని యొక్క నామస్మరణకు, భగవంతుని యొక్క ధ్యాసకు సమీపమునుగా ఉండుట. ఎప్పుడైతే వ్యక్తులు ఒక ఆలోచనతో పరమేశ్వరునికి దగ్గరగా ఉంటారో, ఒక ఆచరణతో పరమేశ్వరునికి దగ్గరగా ఉంటారో, ఒక క్రియ ద్వారా పరమేశ్వరునికి దగ్గరగా ఉంటారో వాళ్ళు సాక్షాత్తు శివస్వరూపముగా మారతారు. అందువలన ఆ యొక్క శివుడు ఇంకా భక్తుడు వేరు కాదు అనే అంశం ఏర్పడుతూ ఉన్నది. కాబట్టి ఎప్పుడూ కూడా ఉపవాసము, ఏదో శివరాత్రి వచ్చిందని ఒకే రోజు కాకుండా ప్రతి దినము కూడా ఉపవసించడము అనేటటువంటిది అవసరము. పరమేశ్వరుని యొక్క నామస్మరణకు దగ్గరగా ఉండడం, పరమేశ్వరుని యొక్క రూపానికి దగ్గరగా ఉండడం. దగ్గరగా ఉండడం అంటే వెళ్ళి గుళ్ళో కూర్చోవడం అని కాదు,
మనస్సులో నింపుకోవడం అనేటటువంటిది చాలా అవసరమైనటువంటి అంశంగా చెప్పవచ్చు. ఎవరైతే పరమేశ్వరుణ్ణి తన యొక్క పూర్తి స్థాయి మనస్సులో నింపుకుంటూ ఉంటారో వారికి ఈ ప్రకృతి కూడా అనుకూలంగా మారుతూ ఉంటుంది. తద్వారా వారు అనుకున్నటువంటి కార్యాలన్నీ కూడా జయాన్ని ప్రసాదిస్తూ ఉంటాయి, ముందుకు కదులుతూ ఉంటాయి. అలాగే ప్రకృతి కూడా మనకు అనుకూలంగా మారుతూ ఉంటుంది. ఎందుకండి అంటే ప్రకృతి స్వరూపమే పరమేశ్వరుడు. సృష్టి స్థితి లయ సంబంధమైనటువంటి అన్ని అంశాలు కూడా పరమేశ్వరుని అధీనంలో ఉంటాయి. కాబట్టి ఉపవసించండి అంటే కడుపు మార్చుకొని ఉపవసించడం కాదు, కడుపు నింపుకున్నప్పటికీ కూడా ప్రతి క్షణము కూడా పరమేశ్వరుని యొక్క ధ్యానంలో ఉండడమే ఉపవసించుట. ఏ ఏ ద్రవ్యాలతో పరమేశ్వరుణ్ణి అభిషేకించవలెను? సాధారణంగా ఎన్ని ద్రవ్యములు ఉన్నప్పటికీ కూడా పంచ అమృతములుగా చెప్పబడినటువంటి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార అనేటటువంటి ఈ పంచ అమృతములు ప్రధానంగా మనకి చెప్పడం అనేటటువంటివి జరిగింది. వీటితో పాటు పరమేశ్వరుని విషయంలో ప్రధానంగా గంగా జలాన్ని సమర్పించడం, అభిషేకం చేయడం అనేటటువంటిది అధికమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉంటుంది. అందువలన ప్రతి గుడిలో మనం చూసినట్లయితే పైన ఒక పాత్రను కట్టడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. ఆ పాత్ర నుండి చిన్నపాటి ధార నిరంతరము కూడా పరమేశ్వరుణ్ణి అభిషేకిస్తూ ఉంటుంది. అందువలన పరమేశ్వరుణ్ణి పంచ అమృతాలతో అభిషేకించినప్పటికీ కూడా నీటితో అభిషేకం చేయడం అనేటటువంటిది అన్నింటికన్నా విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉంటుంది. బోళాశంకరుడైనటువంటి పరమేశ్వరుడు ఒక రాగి పాత్రలో చేసినటువంటి నీటితోనే సంతృప్తి పొంది ఆ సమర్పించినటువంటి బిల్వ దళానికి ఉప్పొంగిపోతాడు. కాబట్టి పరమేశ్వరుని భక్తి శ్రద్ధలతో ఈ మహాశివరాత్రి పర్వదినాన ఒక రాగి చెంబులోని నీళ్లతో అభిషేకించండి, ఒక బిల్వ దళాన్ని సమర్పించండి. కోరిక కోరనంత వరకు కూడా భగవంతుడు మనకి ఎప్పుడూ సహాయకారిగానే ఉంటాడు. మనం ప్రధానంగా గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే ఎప్పుడు కూడా భగవంతుడిని నాకు అదివు ఇదివు అని ఎప్పుడైతే మనం అడుగుతూ ఉంటామో ఆ అడిగినంత కాలం కూడా సరే అని ఇస్తూనే దానికి సంబంధించినటువంటి చిన్నపాటి ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే నాకు ఏది అవసరమో నీకే తెలుసు నువ్వే ఇవ్వు అనేటటువంటి జ్ఞానం ఎప్పుడైతే మనలో కలుగుతూ ఉంటుందో అప్పుడు ఆ పరమేశ్వరుడు మనకు మంచిని చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు తప్ప ఎప్పటికీ మన జీవితంలో ఇబ్బందులు అనేటటువంటివే కలగవు. అందువలన మనం కోరినటువంటి ప్రతి కోరిక కూడా ఉపయుక్తంగా ఉండాలి, 10 మందికి ఆనందింపదగినదిగా ఉండాలి. అలా ఉన్నప్పుడు మనకి సక్రమమైనటువంటి మార్గంలో పరమేశ్వరుడు అన్ని కోరికలను తీర్చడానికి అవకాశం ఉంటుంది. జాగరణ చేయుట ఎందుకు? జాగరణము అంటే ఏమిటి? నిరంతరము జాగృతావస్థలో ఉండుటయే జాగరణ. దేనిపైన జాగృతావస్థ కలిగి ఉండాలి అంటే పరమేశ్వరుని యొక్క తత్వమును తెలుసుకొనుట, పరమేశ్వరుని గురించి పూర్తి స్థాయిలో అర్థం చేసుకోవడమే జాగరణ. అంతే తప్ప ఒక రోజంతా ఉపవాసం చేసి ఏమీ తినకుండా రాత్రి నిద్రపోకుండా ఉండడం జాగరణ అనేటటువంటిది కాదు. పరమేశ్వరుడి యొక్క తత్వాన్ని, లీలామృత విశేషాలను తెలుసుకోవడమే పరమేశ్వరుని యొక్క జాగరణగా చెప్పవచ్చు. మరి సంవత్సరంలో ఇన్ని రోజులు ఉన్నప్పటికీ మహాశివరాత్రి రోజే ఎందుకు ఈ జాగరణ అని ఆలోచన చేస్తే ఆ మహాశివరాత్రి సందర్భంలో లింగస్వరూపము ఉద్భవిస్తూ ఉన్నది. అలా లింగస్వరూపము ఉద్భవించినటువంటి కాలంలో పరమేశ్వరుని గురించి తెలుసుకోవడం విశేషమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. కాబట్టి మహాశివరాత్రి రోజు జాగరణ చేయడం అనేటటువంటిది అంత ప్రాశస్త్యత పొందినది. అందువల్ల మహాశివరాత్రి కాలంలో చేసినటువంటి జాగరణ అంటే ఆ యొక్క మనలో ఉండేటటువంటి పరమేశ్వరుని గురించి మనం తెలుసుకోవడం. పరమేశ్వరుడు బయట ఎక్కడా లేడు, నీలోనే ఉన్నాడు. కాబట్టి నీలో ఉండేటటువంటి ఆ లింగమూర్తిని, జ్యోతి స్వరూపుడైనటువంటి భగవంతుణ్ణి నువ్వు దర్శించినప్పుడే మహాశివరాత్రి ఉత్సవముగా ఏర్పడుతుంది. కాబట్టి ఈ శివరాత్రి నుండి అయినప్పటికీ కూడా పరమేశ్వరుణ్ణి, భగవంతుణ్ణి బయట వెతకకుండా మనలో ఉండే జ్యోతి స్వరూపుణ్ణి దర్శించడానికి చేసేటటువంటి జాగరణే
ఈ శివరాత్రి జాగరణ. పరమేశ్వరుణ్ణి లోపల వెతకడానికి ప్రయత్నం చేయండి. సకల శుభాలను పొందడానికి పరమేశ్వరుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. ఎల్లవేళలా మన వెంటే ఉంటూ సకల శుభాలను ప్రసాదిస్తూ ఉంటాడు ఆ శక్తీశ్వరుడు. కాబట్టి సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.